పార్టీ ఆఫీస్ రెంటెడ్ బిల్డింగ్లో ప్రారంభించాము. నియోజకవర్గానికి ఒక పార్టీ ఆఫీస్కి గవర్నమెంట్ ల్యాండ్ నామినల్ రేటుకి తీసుకునేదానికి జీవో ఉంది. దాంట్లో ఇక్కడ 25 సెంట్లు అంటే 150 అంకణాలు వెంకటాచలంలో అప్లికేషన్ పెట్టాము. అది ప్రాసెసింగ్లో ఉంది. అది వస్తే అక్కడ పర్మనెంట్ తెలుగుదేశం ఆఫీస్ కట్టిస్తాము. నెల్లూరులో మినీ బైపాస్ రోడ్లో ఆ రోజు నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1998 ఆ ప్రాంతంలో స్థలం కొన్నాము, బిల్డింగ్ కట్టాము. నలుగురు సాయం కూడా తీసుకున్నాం. మేజర్ రోల్ నేనే ప్లే చేశాను. ఈరోజు ఆడ 100 అంకణాలు తీసుకున్నాం. శ్రీహర్ రెడ్డి గారు, మమతా నరసింహమ్మ శ్రీహర్ రెడ్డి గారి వాళ్ళ దగ్గర అప్పుడు నామినల్ రేట్ కొన్నది. ఈరోజు అది 20 కోట్ల, 25 కోట్ల, 30 కోట్ల. పర్మనెంట్ ఆఫీస్ అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పార్టీ పెద్ద స్థలంలో 2 ఏకర్ స్థలం కానీ ఉంటే ఐడెంటిఫై చేయండి, ఆ మార్కెట్ రేట్ మీరు కట్టేసేసి తీసుకుంటారు అన్నారు. అది కూడా పేద రవిచంద్ర ఆయన జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తున్నాం. నేనేమంటానంటే 1982లో ఈ పార్టీ పుట్టింది. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు సృష్టి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నాయకులు, రాష్ట్రంలో ఉండే సీనియర్లు, జూనియర్లు, క్యాడరు అందరం కలిస్తే ఒక పార్టీ ఈరోజు కూటమి నాయకత్వంలో మొత్తం రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఒకటి అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం, అన్డెమోక్రసీ, అసలు అదొక ప్రజాస్వామ్యం ఎవరికి లేదు. చట్టాలు పనిచేయవు, శాఖలు పనిచేయవు. అట్ట వాళ్ళు మొత్తం డిక్టేటర్స్ లాగా ప్రవర్తించారు. దానికి ఫలితం అనుభవించారు. ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు రాలే. ప్రజలు వై నాట్ 175 అయితే మీరు 11కే పరిమితం అని చెప్పి కంట్రోల్ చేసినా ఇంకొక 3-4 సీట్లు మేమే గెలవాల్సింది, సింగిల్ డిజిట్లో పడాల్సింది. ఆ 11కు వచ్చారు. మొన్న అమరావతి విషయంలో దేశంలో ఉండే 11 పార్టీలు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదిస్తే, మద్దతు పలికితే, ఆకాశానికి ఎత్తితే వీళ్ళు 11 సీట్లు ఉండేవాళ్ళు బాయ్కాట్ చేసిపోయినారు. ఉన్న పొరుగు పోయింది. ఇప్పుడు మావి గన్ అని చెప్పి ఇంకా భ్రష్టు పట్టిపోయినారు. వాటిని కవర్ చేసుకునేదానికి పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తున్నారు. నోర్లు పారేసుకుంటున్నారు. నిన్న కూడా ఈయన మాజీ మంత్రి ఆయన ఒరే తరే ఏందా పొగురేంది? ఎవరినైతే మాత్రం ఒరే అనే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎటువంటి వాళ్ళు అంటే దుర్మార్గుల కేటగిరీ. ఒక్క నిమిషం ఆపండి.